హరిరామ్ జోగయ్య చాలా మంది అటు జనసేన నేతలు కాపు సమాజ వర్గ నేతలు ఇది మంచి అవకాశం 2.5 ఏళ్లు సీఎంగా ప్రకటించాలి 50 నుంచి 60 సీట్లు ఇవ్వాలి గతంలో 6% వచ్చింది ఇప్పుడు మాది 14% పెరిగింది ఈ తరహా ప్రకటనలన్నీ చేస్తున్నారు అంటే జనసేనకు ఓటింగ్ పెరిగిందా లేదా తర్వాత సంగతి జనసేనకు నిజంగానే 14% అయిందా లేదా దట్ ఈస్ ఎవరి ఎస్టిమేషన్ వాళ్ళకు ఉంటుంది కానీ ఒకటి మాత్రం నిజం జనసేన మద్దతు లేకుండా తెలుగుదేశం ఈ ఎన్నికలు గెలవదు అది మాత్రం మీరు ఏ సర్వే చూసినా ఏ పొలిటికల్ అసెస్మెంట్ చూసినా క్లియర్గా అర్థమవుతుంది జనసేనతో కలిసిన తర్వాతనే టీడీపీ పోటీలోకి వచ్చింది లేకపోతే వైసీపీకి సీట్లు తగ్గొచ్చేమో కానీ అధికారం గ్యారెంటీ అందుకే మీరు గమనించండి వైసీపీ నేతల మ్యాక్సిమం అటాక్ పవన్ కళ్యాణ్ పైన ఉంది మీరు గమనిస్తే ఏ మ్యాక్సిమం వారి అటెంప్ట్ కూడా ఏంటంటే టీడీపీ జనసేన కలవకుండా అందుకే మీరు గమనించండి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ బీజేపీ నేతలతో కలిసినప్పుడల్లా జగన్ కలుస్తాడు వెళ్ళి మీరు వెళ్ళి జగన్ మోడీతో కలుస్తాడు జగన్ అమిత్ షా కలుస్తాడు ఆయన ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా అంటాడు ఎన్నికల ముందు ప్రత్యేక హోదా ఇచ్చేదా వచ్చేదా సో చాలా క్లియర్ గా జగన్ నుంచి ఒత్తిడి కూడా ఉంది